ఐసియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఈ పేరు వినగానే మనకు చాలా గౌరవం కలుగుతుంది, ఒక్కోసారి భయం కూడా కలుగుతుంది. మనకి ఎటువంటి ప్రమాదకరమైన జబ్బు వచ్చినా ఐసీయూలో చేరిస్తే గ్యారెంటీగా బతుకుతామని నమ్మకం కలుగుతుంది. అంత ప్రాముఖ్యత కలిగిన పేరు ఇది. దీని చుట్టూ ఉన్న కొన్ని అంశాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నాకు తెలిసిన ఒక డాక్టరు, నా క్లాస్మేటు, అతని ప్రజల ఆరోగ్యం అంటే బాగా ప్రచారం చేసే స్వభావం ఉన్న డాక్టరు. ఆయనకి మెదడులో క్యాన్సర్ జబ్బు మొదలైంది. గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అనే జబ్బు అది. ఈ జబ్బుకి మందులు లేవు, ఈ జబ్బుకి ఆపరేషన్ కూడా లేదు. కాలం గడిచే కొద్దీ అతని జ్ఞాపక శక్తి కూడా పడిపోతుంది. చివరికి మనుషులను కూడా గుర్తుపట్టలేడు. అతను ఇంకా తెలివిలో ఉన్నప్పుడే తన భార్యకి పిల్లలకి చెప్పాడు, నేను చచ్చిపోయేది ఖాయం, చివరి దశలో నన్ను బతికించడానికనే పేరుతో మీరు పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి ఐసీయూలో చేర్చి డబ్బు వృధా చేయొద్దు, నన్ను మీరు బతికించలేరు, అలా మీరు హాస్పిటల్లో ఐసీయూలో చేర్పిస్తాననేటట్లయితే మీ మీద కేసు పెడితే జాగ్రత్త అని అన్నాడు. ఐసీయూలో చేరకుండానే అతని నిద్రలోనే మరణించాడు. మరో పేరు మోసిన డాక్టరు, నెల్లూరు డాక్టర్ ఆయనకి 70 ఏళ్ళ వయసులో హార్ట్ అటాక్ వచ్చింది. చెన్నైలో ఒక పేరు మోసిన హాస్పిటల్లో చేర్పించారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో కార్డియోథొరాసిక్ సర్జన్ కూడా ఇంటర్వ్యూన్ అవుతున్నారు, కార్డియాలజిస్టులు ఇంటర్వ్యూన్ అవుతున్నారు. ఆ బ్లాకు, రక్తనాళంలో వచ్చిన బ్లాకు కరగడానికి మందులది ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమైతే ఆపరేషన్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళని సహజంగానే ఐసీయూలో చేరుస్తారు. చాలామంది రికవర్ అయ్యి బాగవుతారు. ఈయన అట్లా రికవర్ కాకుండా కోమాలోకి వెళ్ళాడు, అంటే తెలివితప్పిపోయాడు. ఈయన బతికున్నప్పుడు ఈయన కూడా ఆరోగ్య రంగంలో బాగా పనిచేసిన వ్యక్తే. ఐసీయూల యొక్క యూజు మిస్యూజు రెండూ తెలిసిన ఆయనే. నన్ను అలాంటి విపత్కరమైన పరిస్థితి వస్తే, చనిపోయే పరిస్థితి వస్తే, అంటే గ్యారెంటీగా చనిపోయే పరిస్థితి వస్తే ఐసీయూలో చేర్చొద్దని పదే పదే చెప్పున్నాడు ఆయన. కానీ ఈయన్ని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఐసీయూలో చేర్చారు. 100 రోజులు ఐసీయూలోనే ఉన్నాడు, చివరికి మరణించాడు. మరో కేస్ స్టడీ చూద్దాం. అది రాత్రి రైలు ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగింది. ప్లాట్ఫామ్ వచ్చిందని భావించిన డాక్టరమ్మ కిందకి అడుగుపెట్టి దిగింది. అక్కడ ప్లాట్ఫామ్ లేదు, నేల మీద డామని పడిపోయింది. తలకి తీవ్రమైన దెబ్బ తగిలింది, తెలివితప్పిపోయింది. గుంతకల్లు హాస్పిటల్లో చేర్చారు, తలకి ఆపరేషన్ చేశారు. 15 రోజుల తర్వాత తెలివిలోకి వచ్చింది, పూర్తి స్థాయిగా తేరుకున్నది, ఎటువంటి నష్టం లేకుండా. 2 రకాల కేసులు మనం ఇప్పుడు చూసాం. వీటిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఐసీయూలో చేరితే ఏం చేస్తారు? మూత్రనాళంలో గొట్టం వేస్తారు, సిరలోకి ద్రవాలు ఎక్కించడానికి ఐవీ క్యాత్ని పెడతారు, ఊపిరి ఆడకపోతే శ్వాసనాళంలో గొట్టం వేసి వెంటిలేటర్ కలుపుతారు. గొప్ప మంచం ఉంటుంది, చుట్టూ మిషన్లు ఉంటాయి, బీప్ బీప్ అని శబ్దాలు చేస్తుంటాయి. అది ఆ శబ్దాలు వింటేనే మనకి గౌరవము భయము రెండు వచ్చేస్తాయి. చుట్టూ ఎవరు ఉండరు, దూరంగా నర్సు ఉంటుంది, మానిటర్లో ఆ రోగి గురించి చూస్తూ ఉంటుందామె. తాను పలకరించలేడు, అతన్ని పలకరించే దిక్కు ఉండదు. ఎవరికి ఐసీయూ అనవసరం. ఏ జబ్బులోనైనా ఖచ్చితంగా చనిపోయే దశ వస్తే, ఉదాహరణకి క్యాన్సర్ చివరి దశ, గుండె జబ్బు చివరి దశ, మెదడు చనిపోయిన వాళ్ళు, వీరిని ఐసీయూలో పెట్టడం అంటే వారి బాధలు పెంచటమే. శుభ్రంగా ఇంటికి వెళ్ళమనండి, అన్నీ తినమనండి, పథ్యం లేదు, ఏం లేదు,
పిల్లల్ని, భార్యని, భర్తని, మనమల్ని, మనవరాల్ని చుట్టూ పెట్టుకొని సంతోషం కలిగించే మాటలు మాట్లాడుతూ వింటూ ప్రశాంతంగా చనిపోనియండి. గౌరవంగా బతికారు, గౌరవంగా మరణించనియండి. లివ్ విత్ డిగ్నిటీ అండ్ డై విత్ డిగ్నిటీ. చావు కూడా గౌరవంగానే జరగనియండి. ఎవరిని ఐసీయూలో ఉంచాలి? ఐసీయూలో ఉంచటం వల్ల బతికించగలిగే అవకాశం ఏ కొంచెం ఉన్నా ఐసీయూలో పెట్టచ్చు. బ్రెయిన్ డెడ్ కానంత వరకు ప్రయత్నం చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు చనిపోవటం జరిగితే ఇక ఆ వ్యక్తిని మనం బతికించలేం. అవయవదానానికి అంగీకరించడం ఉత్తమం. అతని మరణంలోంచి ఇతరులకు జీవితాన్ని ఇవ్వవచ్చు. కళ్ళు, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మొత్తం వీరి వలన 9 మందికి జీవించే అవకాశం వస్తుంది. ఇది గొప్ప విషయం కదా. బంధువులు మరో జన్మను నమ్మేవాళ్ళు అయితే అతను మరణించి అనేక మందిలో జీవిస్తున్నాడని భావించవచ్చు. దేవుని నమ్మేవాళ్ళైనా నమ్మని వాళ్ళైనా అవయవదానం చేయొచ్చు. స్వర్గానికి పోయేటప్పుడు అవయవాలు లేకుండా పోతున్నాడే అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ సపోర్ట్ ఎప్పుడు తీసేయచ్చు. అంటే మనం బలవంతాన్ని బతికిస్తూ ఉంటాం ఐసీయూలో పెట్టి, అది ఎప్పుడు తీసేయచ్చు. ఐసీయూలో పెడితే బతుకుతారనే ఆశతో మనం చేర్పించుంటాం, కానీ రోగి కోలుకోవటం లేదు. చుట్టుపక్కల జనం ఏమంటారో ఏమనుకుంటారో అని ఐసీయూలో చేర్పించుంటారు, కానీ మెరుగుపడలేదు. మెదడు చనిపోయిందని డాక్టర్లు చెప్పాక ఇక ఇప్పుడు బంధువులు నిర్ణయం తీసుకోవాలి. లైఫ్ సపోర్ట్ తీసేస్తే అరగంట లోపల మరణించవచ్చు. ఇప్పుడు లైఫ్ సపోర్ట్ తీసేయమని బంధువులు అడగవచ్చు. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే మన దేశంలో ఉన్న చట్టాలు ఏమైనా బతికించమనే చెప్తూ ఉంటాయి. బతికించటం లేదా బతకటం అనే దానికి ఉండే డెఫినేషను, ఎప్పుడు మరణం జరిగింది అని ప్రకటించాలి అనే దానికి ఉన్న డెఫినేషన్, నిర్వచనం మారింది. బ్రెయిన్ డెడ్ అయితే, మెదడు చనిపోతే మనిషి చనిపోయినట్లు లెక్క. అది ఇప్పుడు డెఫినేషన్. గుండె ఊపిరి ఆగిపోతేనే చనిపోయినట్టు అనేది ఒకప్పుడు డెఫినేషన్. గుండె ఊపిరి ఆగిపోతే మిషన్ల ద్వారా చాలా కాలం గుండె ఊపిరిని మెయింటైన్ చేయొచ్చు. మెదడు ఒకసారి చనిపోతే తిరిగి బతికే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక లీగల్ సమస్య ఏంటంటే మెదడు చనిపోయిందని ఎవరు డిక్లేర్ చేయాలా? ఈ డిక్లేర్ చేసే దాంట్లో ఏమన్నా ఫౌల్ ప్లే ఉంటే ఎలా? ఈ సమస్యకి సరైన సమాధానం మనం ఇంకా కనుక్కోలేదు. కాబట్టి మెర్సీ కిల్లింగ్ అనే కార్యక్రమాన్ని, అంటే నేను ఇంక బతకను అనే మనిషి తేల్చుకున్నాక నన్ను చంపేయండి, ఈ బాధ నాకు ఉంచొద్దు అని అడిగే హక్కుని, దాన్ని ఆనర్ చేయటం, దాన్ని మనం గుర్తించటం, గౌరవించటం ఎప్పుడు చేస్తాము అంటే ఆ భయం ఉంది. దీన్ని మిస్యూజ్ చేసి అతను పర్మిషన్ ఇచ్చాడని చెప్పి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా లేపేస్తారేమని చెప్పి భయం ఉంది. ఈ సమస్యకు ఒక న్యాయబద్ధమైన జవాబు దొరికేదాకా ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం నోచుకోదని చెప్పి నేను అనుకుంటున్నా. ఏమైనా ఖచ్చితంగా చనిపోతారు అనే పరిస్థితి ఉండి ఐసీయూలో చేరిన రోగిని బలవంతాన బతికించడం అంటే అతని బాధలు పెంచటమే అనేది మాత్రం నిస్సందేహంగా చూడవలసిన అంశమే.